మంచిది. మరి మన సంఘంలో ఒకటే రోజు ముగ్గురి బర్త్డే జన్మదినం వచ్చిందంటే మనం ఎంత సంతోషించాలి కదా. దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం. అయితే ఒకటి సురేశయ్య అయితే సాక్ష్యం చెప్పినాడు, మా కొన్నెలే కానీ మా పాప కానీ మరి చిన్న సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో బర్త్డే జరుపుకోకుండా సంతోషం లేక ఎంతోమంది ఉన్నారు. మరి సంవత్సరంలో మనల్ని ఆరోగ్యవంతులుగా చేసి మన చింతలన్నింటినీ తొలగించి మనకు దేవుడు మేలు చేసి ఆయన సంతోషంగా బర్త్డే జరుపుకోవడానికి సాయం చేసిన దేవునికి మనం చిన్న సాక్ష్యం చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇద్దరికి ఛాన్స్. కొన్నెలయ పరిశ్రమంతా రెండు మాటలు చెప్పాలి. ఈరోజు మరి నేను
నా దేవుడు సహాయం చేయకపోతే ఈ దినం నేను బర్త్డే జరిపించుకోకపోదు. అవును, చెప్పాలి దేవునికి. ఈరోజు మనం సంతోషంగా ఉండి మన పిల్లలతో కలిసి మనం ఇలాంటి సంతోషంగా బర్త్డే జరుపుకుంటే అందరికీ వందనాలు. ఈరోజు బర్త్డే జరుపుకున్నామంటే దేవుని కృప. నేను నిన్న ఈ రోజుకి వస్తానని అనుకోలేదు. అయితే నేను సడన్గా మా ఏప్రిల్ బస్సెస్లో నేను ఎమర్జెన్సీలో తయారై అప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకంటే బస్సు జరుపుకుంటానికి వచ్చాను కానీ మాకని తెలియదు. నాకే తెలియదు సార్ బర్త్డే ఈరోజు. నాకైతే ఏం తెలియదు కదా, ఇది అన్నిటి అర్థం రమ్మని నేను అనుకుంటా చెప్పండి. దేవుని స్తోత్రం. అక్కడి ఇక్కడికి ఎలాంటి అడ్డంగా లేకుండా తీసుకొచ్చి ఇక్కడ భర్త కనిపించుకున్నాను కూర్చున్నాను. దేవునికి వందనాలు చెల్లించుకొని వేసినాము అనుకున్నాం. వందనాలు. అసలు ఈ ఇయర్ నేను బర్త్డే జరుపుకుంటానా అనేది అసలు లేదు, జరుపుకోనేమో అనుకున్నా. కానీ దేవుని కృప వలన ఇంత మంచిగా జరుపుకుంటా నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నటి వరకు నాకు డ్రెస్ లేదు, మళ్ళీ కేక్ కటింగ్ కూడా లేదు అనేసి అనుకున్నా. దేవుని కృప ఈరోజు నేను 3 కేకులు కట్ చేసిన, బంకులో ఒకటి కట్ చేసిన. దేవుని కృప. ఫ్రెండ్స్ అందరికి ఒకటి తెప్పించిండు, సంఘం నుంచి ఒకటి తెప్పించిండు. దేవునికి నిండు కృతజ్ఞత వందనాలు. ఈ రీతిగా నేను జరుపుకుంటున్నానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మనం పొద్దుట క్విజ్లో ఒక వాక్యం నేర్చుకున్నాం. ఏంటి చెప్పుర్రి? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఉన్నదా మనకు స్వాతంత్రం? అంటే దాని అర్థం ఏంటిది? దేవుని యొక్క ఆత్మ మన దగ్గర ఉన్నది అనేది విశ్వసిస్తున్నామా? ఒకసారి గట్టిగా దేవుడికి వందనాలు. మరి ఈరోజైతే ఎంతో చాలా దేవుడు ఆనందాన్ని ఇచ్చారు. మధ్యాహ్నం అనుకున్నాం ఇంత ఉబ్బరంగా ఉంది, ఎండ ఎంత ఘోరంగా ఉన్నది, ఎట్లా అని అనుకున్నాము. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు సాయంకాలం అయ్యేసరికి అంటే 4 ఆ టైం వరకే మంచిగా మబ్బు వచ్చింది, వర్షం పడుతుంది అనుకున్నాం. కానీ మబ్బు అయింది, చల్లదనం ఇచ్చాడు దేవుడు. ఎంతో సంతోషించినాం. ఇక్కడ ఈ సంవత్సరంలోనే కదా 26th జనవరికి మనం ఆనందించినాం. మళ్ళీ అదేవిధంగా ఈ 15th ఆగస్టుకి కూడా దేవుడు గొప్ప ఆనందాన్ని మనకు ఇచ్చిరు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇప్పుడు ఈరోజు సంఘం అందరూ కనబడతారు, స్త్రీలందరూ కనబడతారు. దేవుడికి వందనాలు. ఇంకా పురుషులు కూడా కనబడితే ఇంకా ఆనందంగా ఉంటుంది, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఎవ్రీ ప్రేయర్కి కూడా అందరు ఇట్లా వస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీరు అందరు అట్లా రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రార్థనలో పాల్గొనాలని ఇట్లానే మనము ఎల్లవేళలా దేవునిలో ఇలా ఆనందిస్తూ ఇంకా మనం దేవుని యొక్క సేవను చేసే వారంగా ఉండాలనేది నా కోరిక. దేవుడు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి 3 బర్త్డేలను వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మళ్ళొకసారి హ్యాపీ బర్త్డే టు యూ ఆల్ ఆఫ్ యూ ముగ్గురికి. మరి ఇంకొక బేబీ రాలేదు, పైనకి రావాలి. మరి శ్రవంతి వదినతో పాటు అన్న కూడా పైనకు రావాలి. సురేష్ గారితో పాటు చెల్లె పైనకు రావాలి. సో ఎంతైనా పెద్దవాళ్ళని నిరూపించుకున్నట్టు మా అన్నమ్మ ముందుగానే వచ్చి నిలబడింది మా డాడీ పక్కన. ఎప్పుడు
పనిలో కానీ దేంట్లోనైనా సరే మా అమ్మ అట్లా పక్కనే నిలబడుతుంది. మా అమ్మ కనిపించదు కానీ వెనకాల మా అమ్మ సపోర్ట్ బాగా ఉంటుంది మా డాడీకి. దేవునికి వందనాలు. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ఇప్పుడు మనం కేక్ కటింగ్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఒక వాక్య భాగము చదువుకుందాం. దేవునికి స్తోత్రం. మరి ఇట్టి సంతోషం మనకి ఎక్కడ దొరకదు. దేవుని సహవాసంలోనే సంతోషం, ఆనందం. కాబట్టి కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది 65:11 ఏమని రాయబడినది? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంవత్సరం దేవుడు మనకు ఇప్పుడు ఈరోజు ఎవరు కొందరు లేరు, ఎంతోమంది కదా. కానీ ఈరోజు మనకు ఒక దినాన్ని ఇచ్చిండు, సంతోషం ఇచ్చిండు, సమాధానం ఇచ్చిండు. అంతేకాకుండా సంతోషంగా ఈ బర్త్డే జన్మదినం జరిపించుకోవడానికి కృప చూపినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. అంతేకాకుండా కీర్తన 21:3 కూడా ఒక మాట ఉన్నది, చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి దయచేస్తున్నావు. హల్లెలూయా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేస్తున్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు వీరిని మరి ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా ఒక సంవత్సరం ఇచ్చి తల మీద అపరంజి కిరీటం, మరి ఆయుష్, ఆరోగ్యం, కృపాదానములుగా ఇచ్చినాడు. అంతేకాకుండా దీర్ఘాయువు, మరి రక్షణ, గౌరవ ప్రభావములు ధరింపజేసినాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. పాస్టమ్మ గారు ఎక్కడన్నా వీరి కొరకు ప్రార్థన చేస్తారు. పాస్టమ్మ గారు. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహోగంధానికి వందనాలు ప్రభా. మరి కొన్ని నెలలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఎన్నో జన్మ దినము పుట్టినరోజులు జరుపుకుంటుండగా నువ్వు దీవెనలు, నీ ఆశీర్వాదాలు బిడ్డకు దయచేయండి ఆయన. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిండు ప్రభు. ఈ సంవత్సరం అంతా కూడా నీ దయా కిరీటం ధరింపజేసి బిడ్డకు మంచి ఐరారోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం తండ్రి. సాయం చేయండి. అదేవిధంగా నాయన సురేశయ్య గారిని అయ్యను బట్టి కూడా వందనాలు. నా కుమారుడు ప్రభా తండ్రి, గత సంవత్సరాలన్నీ కంటికి రెప్పవాలి కాపాడినవు తండ్రి. ఓ దేవా, మంచి ఆశీర్వాదాలు, నీ దయ, నీ కనికరం, నీ కృప, నీ సన్నిధి అయ్యా బిడ్డ గురించి ఇంకా నూతన సంవత్సరం అంతా నీ దినదీవన్లు, నీ ఆరోగ్యము దేవా, నీ కిరీటం, దయా కిరీటం ధరింపజేసి బిడ్డను ఆశీర్వదించండి, గర్భఫలంతో ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. వారు సాక్ష్యాలు ఎన్నో చెప్పినారు. సాక్ష్యం ప్రభా మరి తండ్రి అయ్యా బిడ్డల పట్ల నెరవేర్చినందుకు వందనాలు అయ్యా. బిడ్డ వారి సపనమును బట్టి కూడా వందనాలు. బిడ్డను దీవించి మళ్ళీ సంవత్సరం వరకు మంచి అయ్యా మరి తండ్రి గర్భం ఇచ్చి కుమారుని ఇస్తావని నమ్ముచుని ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయం చేయండి అయ్యా. అదేవిధంగా మరి తండ్రి స్రవంతిని బట్టి కూడా వందనాలు. బిడ్డ నిరాశ చెందినా కానీ నాయన అయినా నువ్వు చేయి విడవని దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. ఓ గొప్ప దేవుడా, బిడ్డ పట్ల నా తండ్రి కార్యం జరిగిస్తున్నందుకై వందనాలు తండ్రి. నేను తల్లైన మరిచిన, తండ్రి అయినా విడిచిన, నేను మరవను విడవనన్న దైవమా నీకు వందనాలు అయ్యా. నీ తోడు కాపుదలిచ్చి ఆ బిడ్డను తృప్తిపరిచి ఆనందపరిచి దేవా, ఈ రోజున ప్రభు ఇంత నీ చక్కటి ఆలయంలో ఈరోజు బర్త్డే జరుపుకుంటూ నీ కృపనిచ్చినందుకై వందనాలు. గత సంవత్సరాలన్నీ కాపాడిన దేవుడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టినాము. తనను, తన కుమారుణ్ణి, తన భర్తను దీవించి ఆశీర్వదించండి. ఇంకా నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల నీ దయదందు మనసులో దాన్ని వర్తిల్లొచ్చేయమని అయ్యా సాయం చేయమని
ఈ ముగ్గురిని చేతులకు అప్పగించుకుంటూ ఘనత నీవే మహిమ నీవే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంటి బిడ్డ అక్కడికి నేను కట్టా అట్లా ఇదే చాలా రోజులు క్లాప్ చేయండి బిడ్డ అందరూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. ఒక్కసారి నువ్వు పెట్టవా? మీరు ఇట్లా మగవాళ్ళ పాట పెట్టనా? దేవుని ఆశీస్సులు
happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. ప్రభువుకు మహిమగా నిలవాలి ప్రభు సాక్షిగా. నూతన దీవెన పొందాలిలే ఎల్లవేళలా. ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి. రాబోయే తరానికి కావాలిలే నీవు మాదిరి. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమై. స్తోత్రం. వీళ్ళ సంతోషంతో సంఘంలో ఆయన మీ నామమున బర్త్డే జన్మదినాన్ని జరిపించుకున్నారు. వీళ్ళని దీవించి ఆశ్రయించండి. మీ పరలోకం దీవెనల అనుగ్రహించండి. వచ్చే సంవత్సరం వరకు ఇంకా నూతనంగా సంఘ సాక్ష్యంలో సంఘ అభివృద్ధిలో వీళ్ళని ఎదుగుటానికి మీ దీవెన 21వ కీర్తన దీవెన బిడ్డలకు అనుగ్రహించమని యేసుప్రభు పేట వేడుకున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మరి బర్త్డే జరుపుకున్న మూడు కుటుంబాలతోనూ కూడి వచ్చిన మనందరితోనూ సదాకాలం తోడై నడిపించిందాక. ఆమేన్. ఇప్పుడు పాట దేవుడికి దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని.
తీసిన బ్యాగ్ లేదు. తర్వాత మేము కేక్ పెట్టినాక ఫోటోలు ఒప్పుకోవట్లేదు.
మీరు రాదండి. నేనే బర్త్డే అయింది రవి గారు. చూడాలని దేవుని ఆశీస్సులు బలమైన కృపానిది నన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిది నిన్ను చల్లగా చూడాలని. గడిచిన కాలమంతే కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతే కృపయే నిన్ను కాచునుగా. గడచిన కాలమంతయు కృపలోనే నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయు నిన్ను కాచునుగా. అనురాగమే ఆయుష్గా ఉండాలి కనుపాపలా. అనురాగమే ఆయుష్గా ఉండాలి కనుపాపలా. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని బలమైన కృపానిది నిన్ను చల్లగా చూడాలని. నూతన దీవెన పొందాలి ఎల్లవేళలా. ప్రభువుకు మహిమగా నీవు సాక్షిగా స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you forever. We wish you happy birthday. God bless you forever. నీకు దేవుని ఆశీస్సులు
దేవుని ఆశీస్సులు కేక్ కట్ తీసుకో గోల్డ్ జంట